తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ అధికారంలో అందరూ భాగస్వామ్యం ఏమవుతాం. ఇన్ని కలలు కన్నారు, మా భవిష్యత్తులు బాగుంటాయి. కానీ ఇప్పుడు ఏమైంది? ఉమ్మడి రాష్ట్రంలో అంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ పాపం ఏనాడు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చెయ్యలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే. ఎంతమంది ఫోన్ ట్యాపింగ్లు అండి, ఆడపిల్లల ఫోన్ ట్యాపింగ్లు, జడ్జీల ఫోన్ ట్యాపింగ్లు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు, హీరోల ఫోన్ ట్యాపింగ్లు. ఉరిదీయాలి నా కొడుకులను, ఉరిదీయాలి వాళ్ళను. కేసీఆర్ కేటీఆర్ అంటోని ఉరిదీయాలి అంటున్నా. ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి. అసలు అండమాన్ జైలు ఉంటే అండమాన్ జైల్లో పెట్టాలి వాళ్ళను, కానీ లేదని టీఆర్ జైలు ఒక్కటే పెట్టిండ్రు. వీళ్ళ కోసమైనా అండమాన్ జైలు తెరవాలి. ఇంత ఎన్ని శిక్షలు వేసినా సరిపోవు, అంత దుర్మార్గమైన పరిపాలన. కాబట్టి అన్నిటి మీద విచారణ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. వీళ్ళు ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నిటి మీద విచారణ చేసి వీళ్ళు బతికినంత కాలం జైల్లో పెట్టినా ఆ శిక్ష సరిపోదు. వీళ్ళను ఉరిదీసినా పాపము లేదు. అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. కాబట్టే మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ అనేది, గంజాయి అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు. పూర్తిగా దాన్ని భూస్థాపితం చెయ్యాలి, ఉక్కుపాదం మోపాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువత చాలా బాగుపడాలి. ఈ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి. ఈ యువత చదువుకోవాలి. అన్ని కుటుంబాలు బాగుండాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇచ్చాడు. ఆ యువత తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చాడు. అమ్మా, నేనున్నా, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరకకుండా చేస్తా, గంజాయిని దొరకకుండా చేస్తా, అందరూ కూడా సంతోషంగా బ్రతికే విధంగా నేను ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దా అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఎక్కడ కూడా డ్రగ్స్, గంజాయి అనే పేరు కూడా వినబడితే ఉక్కుపాదం మోపి జైల్లో పెట్టే విధంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకోసమే యువత కూడా, ప్రజలు కూడా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా, అన్ని వర్గాలు కూడా పూర్తిగా సహకరించవలసిందే, సహకరించాలి కూడా. అందుకోసమే రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకుని మంచి ఆలోచన చేశాడు, మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి సంతోషంగా ఉన్నారు. అందుకోసమనే ఖచ్చితంగా వీళ్ళను ఈ కేసీఆర్ అంటూని, కేటీఆర్ అంటూని ఈ ఎలక్షన్లు కాదు, ఏ ఎలక్షన్లు పోవడం కాదు, వీళ్ళకు జైళ్ళు రెడీ ఉన్నాయి. ఈ అయిపోయింది 10 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అణిసివేశారో, ఏ విధంగా ఉక్కుపాదం మోపారో, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను దోశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అందుకోసమే కేటీఆర్ అంటాడు ఎప్పుడు లండన్ పోతున్నాడు. లండన్ ఏం పైన నీకు? మీడియా మిత్రులు అడుగుతున్న, దయచేసి మీరైనా చెప్పుకుంటారు, లండన్ ఎందుకు పోతున్నాయి? ఊకే లండన్ పోతారంటాడు, అమెరికా పోతారంటాడు, దుబాయ్ పోతాడు. అక్కడేం పనయా? ఏం ఆహ్వానాలు? ఏంటిది నాకు చెప్పు. ఏమన్నా దేశ ప్రధానమంత్రిరా, లేకుంటే దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిరా? ఎవడా ఏ గాడి కొడుకు పిలిచిండా? వాడు పిలిచినోడు? అవునా, ఎవడా పిలిచినోడు? ఒక డ్రగ్స్ అమ్మిన దుర్మార్గుణ్ణి, గంజాయి అలవాటు చేసిన దుర్మార్గుణ్ణి, ఈ రాష్ట్రం దోషినటువంటి దుర్మార్గుణ్ణి ఎట్లా పిలుస్తారా? నాకు అర్థం కాలే. ఏమన్నా ఉద్ధరించి రావా? ఇక్కడ వీళ్ళకు వ్యాపారాలు, మమ్మల్ని అక్కడ పిలుస్తున్నారని చెప్పి వ్యాపారాలు నడిపించడం కోసం. ఎందుకంటే లండన్లో పెట్టుబడి పెట్టిండు కదా, 25 నుంచి 30,000 కోట్లు పెట్టిండు కదా, అక్కడ వ్యాపారం నడిపించడం కోసం. రేపు మళ్ళీ మొన్న అమెరికా పోయి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ అమెరికా పోతాడు. అమెరికాలో వ్యాపారం నడిపించడం అలా బిజినెస్లే. ఏం వ్యాపారం అంటే కంపెనీలు పెట్టుకున్నారు,
ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు. డ్రగ్స్ కాదు ఆయనకు వేరే ప్రత్యేక ఆయనకి ఇక్కడ నుంచి దోషిన డబ్బు అంత ఉన్నది కదా. అక్కడ అమెరికాలో 40,000 కోట్లు పెట్టాడు, ఇక్కడ 25 నుంచి 30,000 కోట్లు లండన్లో పెట్టాడు, దుబాయ్లో 25 నుంచి 30,000 కోట్లు అక్కడ పెట్టాడు. ఆ డబ్బు అంతా అక్కడ పెట్టి వ్యాపారాలు చేస్తున్నాడు. మళ్ళీ ఏంది గజలకాంతం ఏదో ఇదేదో ఇప్పుడు చెప్తున్నాడు అట్లా మీడియా కాదు. ఏదైతే ఈయన కంపెనీలు పెట్టాడో అది కూడా చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా మీడియా మిత్రులారా, నా దగ్గర రికార్డు ఉంటేనే చెప్తా, రికార్డు లేకపోతే చెప్పను. ఏదైతే ఆయన కంపెనీలు అమెరికాలో, లండన్లో, దుబాయ్లో పెట్టాడో అందులో పనిచేసినటువంటి వాళ్ళే చెప్పిన విషయము. అందులో ఈయన పార్ట్నర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నా పదే, లేకుంటే నేనెందుకు చెప్తున్నా బా. కాబట్టి అవన్నిటి కూడా ప్రతిదీ కూడా సాక్ష్యంతో సహా అన్ని రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళ పేర్లు ఏం చెప్పగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ దగ్గర మన కేటీఆర్ బంధు వాళ్ళకు కూడా తెలిసేది గజలకాంతం మాట్లాడేది వాస్తవేనా అనుకుంటున్నా అన్నాడా బాబు. మీకు తెలియదు, నాకు కూడా కాంతం బాగా మాట్లాడిందని చెప్తున్నారా బాబు. కానీ మాకు అంటే వాళ్ళకు కూడా తెలిసిందంతా, వాళ్ళకు కూడా తెలుసు. టీఆర్ఎస్ పాపం సోదరులందరూ కూడా మొన్న మాట్లాడితే అందరు సంతోషంగా ఉన్నారు చాలా మంది. వాళ్ళు కూడా ఫోన్లు చేసి అన్న ఏం మాట్లాడినవే నువ్వు, బ్రహ్మాండంగా మాట్లాడినావన్నా, ఈ భూస్వాములను వీళ్ళు గ్రామాలలో ఎంత అరెంజ్మెంట్ చేసిందని రాష్ట్రంలో అధికారం వచ్చినాక అంత అనిశ్వేతకు నిజాం కన్నా ఎక్కువ అనిశ్వేత జరిగిందన్న సంతోషపడరయ్యా. టీఆర్ఎస్ పార్టీలో సగం మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే, ప్రజలు కాదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే, నాయకులే చాలా సంతోషం వ్యక్తం చేశారు సగం మంది. అందుకోసమేనే అన్ని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలకు వీళ్ళ రంగు బయటపడ్డది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరికి వచ్చాయి. ఖచ్చితంగా వీళ్లను ఈ రాష్ట్రంలో ఇక ఉండనిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము కూడా వాస్తవాలే మాట్లాడుతున్నాం. ఇంకా ఇది 2029 దాకా ఇంకా ఇది ఆరంభం మాత్రమే. గజలకాంతం చెప్పేది ఆరంభమే. మొన్న ఎపిసోడ్ 1, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. 3 ఏళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో చివరిగా మధ్యలో అన్నిటితోని సహా నేను సమయం వచ్చినప్పుడు అన్నిటితోని సహా మీ కళ్ళ ముందు వస్తే ఇక్కడ థియేటర్లో పెట్టి ఇక్కడ ఏది దాన్ని ఏమంటారు అది పెట్టేసి దాంట్లో మొత్తం చూపిస్తా. ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం వాళ్ళ ముఖాలు కూడా కనపడితే వాళ్ళ జీవితం నాశనం చేయొద్దు కదా. వాళ్ళ మొత్తం టోటల్గా ఏమేమి చేసిర్రో అన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. వట్టిగా చెప్పే ముచ్చట ఉండదు, క్లారిటీగా చెప్తారు.